వెల్కమ్ టు SV6 న్యూస్. నేను మీ సతీష్. ఇవాళ ఈవినింగ్ న్యూస్లోని ప్రధాన అంశాలను ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా దిశ పేపర్కి వస్తే 4 PM బులెటిన్ సంబంధించిన వార్తల్లో ముఖ్యాంశాలు. 4 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు ఇవాళ 1313.53 కోట్ల నిధులు విడుదల. వానాకాలం రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. అందులో భాగంగా ఈ రోజు 4 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనికోసం ప్రభుత్వం మరో 1313.53 రూపాయలు విడుదల చేసింది. దీంతో మరో 21.89 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి 6.33 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారని, 9 రోజుల్లో 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వరుసగా 3వ రోజు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టు మంత్రి వెల్లడించారు. సో ఇవాళ 4 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అయినట్టుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇవాళ వేసిన డబ్బులు అయితే 1313 కోట్ల రూపాయల మేరకు డబ్బులు జమ అయినట్టుగా ఆయన వివరించారు. రాబోయే 9 రోజుల్లో మొత్తం ఈ 9 రోజుల్లో సుమారు 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్టుగా ఆయన ప్రకటనలో తెలిపారు. ఉత్తమ పెట్టుబడుల కేంద్రం తెలంగాణ. డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే ప్రజలు క్షేమంగా ఉన్నట్లే. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం. GSEC ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. గూగుల్ సంస్థలాగే మాది ఇన్నోవేటివ్ ప్రభుత్వం. ఉత్తమ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2035 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం మారబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను సీఎం అలాగే మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ, మాది కూడా ఇన్నోవేటివ్ ప్రభుత్వం అని ఆయన అన్నారు. చెడు చేయవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతమని, ఈ విధానాన్ని తాను ఇష్టపడతానని తెలిపారు. గూగుల్ లాగా మా ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయిందన్నారు. నేటి డిజిటల్ యుగంలో గోప్యత, భద్రత గురించి ఆందోళన చెందుతున్నామని, డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే ప్రజలు క్షేమంగా ఉన్నట్లేనని ఆయన పేర్కొన్నారు. అధునాతన సైబర్ సెక్యూరిటీ, భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్ సెక్యూరిటీ హబ్ను ఉపయోగిస్తున్నందుకు గర్విస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే గూగుల్ హైదరాబాద్ పాత స్నేహితులు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ రైజింగ్లో భాగంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తున్నామని సీఎం చెప్పారు. గూగుల్ హైదరాబాద్ పాత స్నేహితులని సీఎం పేర్కొన్నారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో గూగుల్ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని, దాదాపు 7,000 మంది గూగుల్ ఉద్యోగులు నేడు హైదరాబాద్ను తమ ఇల్లుగా భావిస్తున్నారన్నారు. విద్య, భద్రత, మ్యాప్లు, ట్రాఫిక్, స్టార్టప్లు, ఆరోగ్యం ఇలా అనేక రంగాలలో గూగుల్తో కలిసి పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఇక గత ప్రభుత్వాలు ట్రాన్స్జెండర్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తే తమ ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో వారిని నియమించిందని సీఎం తెలిపారు. GHMC కూడా వివిధ పనుల కోసం ట్రాన్స్జెండర్లను నియమించుకుంటోందని ఆయన చెప్పారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను తీసుకొస్తున్నామన్నారు. విద్యార్థులకు నైపుణ్యం ఉండడం లేదనే ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని సీఎం వెల్లడించారు. సో ఇవాళ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో గూగుల్ సంబంధించినటువంటి GSEC ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా సీఎం చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గూగుల్ హైదరాబాద్ అలా ఇది రెండు కూడా పాత స్నేహితులని, అంటే 2007లోనే గూగుల్ సంస్థ తన కార్యాలయం ప్రారంభించిందని హైదరాబాద్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అనుబంధంతో నడుస్తుందని వ్యవహారం అంతా. దాదాపు ఇప్పటివరకు 7,000 మంది ఉద్యోగులు ఉన్నట్టుగా ఆయన పేర్కొన్నారు. అలాగే గూగుల్ ఏ విధంగా అయితే భద్రతకు సంబంధించినటువంటి భద్రత విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో ఆ విషయంలో తాను కూడా గూగుల్ వ్యవహార సిద్ధాంతాన్ని తాను కూడా నమ్ముతున్నా అన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. గూగుల్ లాగే తమ ప్రభుత్వం కూడా మంచి చేస్తుందని చెప్పి ఆయన పేర్కొన్నారు. సో గూగుల్ ఏ విధంగా అయితే ప్రపంచాన్ని మార్చిందో, ఒక ఇన్నోవేటివ్ ఆలోచనతో ఉందో, అలాగే తమ ప్రభుత్వం కూడా ఒక ఇన్నోవేటివ్గా ఉంటుందని, ఆ విధంగా పనిచేస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, తెలంగాణ సీఎం. ఇక మరో వార్తలోకి వెళ్తే, ఫార్ములా ఈ కార్ కేసులో ACB టైంపాస్ విచారణ.
బొల్లపల్లిపై సుప్రీంను ఆశ్రయిస్తాం, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ఏసీబీ టైంపాస్ చేసినట్లుగా ఉందని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్లో ఆమె మాట్లాడుతూ బొల్లపల్లి రిజర్వాయర్ వల్ల నల్లమల అడవి మునిగిపోయే ప్రమాదం ఉందని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లపై రైలు రోకోతో కేంద్ర ప్రభుత్వం రాకపోతే ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి వార్డులో 100 నామినేషన్లు వేస్తామని ఆమె పేర్కొన్నారు. తాను ఎక్కడికి వెళ్ళినా బీఆర్ఎస్ కేడర్ వెంట రావడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో ఏమాత్రం నిజం లేదని, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కార్యకర్తలు వెన్నంటే నడుస్తున్నారని ఆమె చెప్పారు. సో ఏసీబీ రైట్స్ పై కేటీఆర్ విచారణ ఎదుర్కొన్న విధానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విచారణ అంతా కూడా ఒక టైంపాస్ విచారణలా ఉందన్నట్టుగా ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా తన ప్రతి పర్యటనలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ తన వెన్నంటే ఉన్నారని, తనతో పాటు నడుస్తున్నారని చెప్పుకొచ్చారు. తనపై అంటే ఈ వ్యవహారంపై దుష్ప్రచారం జరుగుతుందన్నట్టుగా ఆమె ఖండించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా తన వెంట నడుస్తుందని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు. ఇక మరో వార్తా కథనం, కాంగ్రెస్ అంటేనే కరెంట్, విద్యుత్ ప్రాజెక్టులన్నీ మా హయాంలోవే, గత సర్కార్ ఒక్క యూనిట్ ఉత్పత్తి చేయలేదు, వచ్చే 10 ఏళ్ల డిమాండ్ మేరకు ప్రత్యేక ప్రణాళికలు, ఉచిత స్కీమ్లపై విద్యుత్ శాఖకు ఏటా 13,992 కోట్లు. ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 108 మాదిరిగానే 1912 సేవలు. కరెంట్ అంటేనే కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన ఖమ్మం జిల్లా కేంద్రంలో 1912 విద్యుత్ అంబులెన్స్ సేవలు, విద్యుత్ ఉద్యోగుల వైద్య శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించి పూర్తి చేశారని తెలిపారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతలు విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభించిన అదనంగా ఒక్క యూనిట్ ఉత్పత్తి చేయలేదని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత న్యూ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 తీసుకొచ్చామని భట్టి తెలిపారు. 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తి ఒప్పందాలు చేసుకున్నామని, 2029 నుంచి అంటే వచ్చే 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. రైతుల పంపు సెట్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ పథకాల కోసం ప్రభుత్వం ఏటా 13,992 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లిస్తోందని ఆయన అన్నారు. సో కాంగ్రెస్ అంటేనే కరెంట్ అంటేనే కాంగ్రెస్ అన్నట్టుగా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించారు. 1912 సేవల్ని, అంబులెన్స్ సేవలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే 10 ఏళ్లకు సంబంధించినటువంటి ఒక ప్రణాళికతో పూర్తి స్థాయి ప్రణాళికలతో తాము వెళ్తున్నామని, వచ్చే విద్యుత్ కొరతను తీర్చే విధంగా అంటే న్యూ గ్రీన్ పవర్ ఎనర్జీని తీసుకొచ్చే విధంగా తమ ప్రణాళికలు ఉంటున్నాయని చెప్పి ఆయన అన్నారు. అంతేకాకుండా వినియోగదారులకు 108 ఏ విధంగా అయితే ఉందో అంబులెన్స్ సేవలలో 1912 అనే నెంబర్ కూడా అదే విధంగా పనిచేస్తుందని, ఉచిత అంబులెన్స్ సేవలు అంటే విద్యుత్ శాఖకు సంబంధించి అంబులెన్స్లు ఉంటాయని చెప్పి ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం చాలా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి చాలా ప్రణాళికబద్ధంగా వెళ్తుందని చెప్పి ఆయన అన్నారు. జంపన్న వాగు అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా జంపన్న వాగు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల నిధులు మంజూరు చేసింది. మంత్రి సీతక్క విజ్ఞప్తి మేరకు జంపన్న వాగు రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిమిత్తం నిధులను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సో మేడారం సమ్మక్క సారక్క జాతరలో చాలా ప్రముఖమైనటువంటి జంపన్న వాగు అభివృద్ధికి 5 కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో మంత్రి సీతక్క విజ్ఞప్తి మేరకు ఈ నిధులు విడుదలైనట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపింది. ఇంకా మరో వార్త, రికార్డులను పరిశీలించాక నిర్ణయం, ఏకశిలా వెంచర్ డాక్యుమెంట్లు వెరిఫై చేస్తాం, న్యాయ నిపుణులతో చర్చించాకే చర్యలు, హైడ్రా కమిషనర్ రంగనాథ్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ ఏకశిలా వెంచర్ వివాదంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంస్కృతి టౌన్షిప్ అప్రోచ్ రోడ్డు ఏకశిలా వెంచర్ను సందర్శించారు. అనంతరం ఏకశిలా వెంచర్ అసోసియేషన్ సభ్యులతో రంగనాథ్ మాట్లాడారు. ఏకశిలా రికార్డులను పరిశీలించి న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. వారం రోజుల్లో హర్ష కన్స్ట్రక్షన్స్ యజమాని
వెంకటేష్ ఏకశిలా వెంచర్ వారితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఇరువురి వద్ద ఏ డాక్యుమెంట్లు ఉన్నా పూర్తి ఆధారాలతో రావాలని ఆయన సూచించారు. హైకోర్టు ఉత్తర్వులు చూసి న్యాయ నిపుణులతో చర్చించాకే తాము చర్యలు తీసుకుంటామని అన్నారు. సో ఏకశిలా వెంచర్పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అది ఇప్పుడు మనం చూసాం. ఇక అమ్మాయి కోసం స్నేహితుల హత్య, కళ్ళు తాగేందుకు తీసుకెళ్లి దాడి చేసిన ఫ్రెండ్స్, చందానగర్ పిఎస్లో దారుణం. ఓ అమ్మాయి విషయంలో స్నేహితుల మధ్య తలెత్తిన గొడవలో దాడి చేయడంతో ఓ యువకుడు అక్కడికక్కడికే మృతి చెందాడు. ఈ దారుణ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం చందానగర్లో నివసించే అమ్రేష్, 28 ఏళ్ల అమ్రేష్ షామీర్పేటలో ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి కళ్ళు తాగేందుకు నలుగురు స్నేహితులతో కలిసి వెళ్ళారు. ఇక్కడ కళ్ళు అని రాశారు, కళ్ళు అది. అమ్మాయి విషయంలో స్నేహితుల మధ్య మరోసారి వివాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన మిత్రులు అమ్రేష్పై పిడిగుద్దులు గుద్దడంతో అతను అక్కడికక్కడికే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సో ఒక అమ్మాయి విషయంలో స్నేహితుని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ చందానగర్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్. టోల్ ఛార్జీల కోసం వార్షిక పాస్ 3,000కు 200 ట్రిప్పులు. దేశవ్యాప్తంగా ప్రయాణించే వెసులుబాటు ఆగస్టు 15 నుంచి అమల్లోకి. ఇక టోల్ పాస్లకు సంబంధించి టోల్ ఛార్జీలపై కేంద్రం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఫాస్ట్ ట్రాక్ సంబంధించినటువంటి వార్తా కథాంశం ఇది. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులు ఇక నుంచి కేవలం 3,000 చెల్లిస్తే ఏడాదిలో దేశంలో ఎక్కడైనా ఏ టోల్ గేట్ల పరిధిలోనైనా 200 ట్రిప్పులు ప్రయాణం చేసేలా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఇవాళ కేంద్రం రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా ఇవి అమల్లోకి రానున్నాయి. కేంద్ర నిర్ణయంపై తాజాగా మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక హైవేలపై ప్రయాణం సులభతరం కానుందని 3,000 రూపాయలతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. 2025 ఆగస్టు 15 నుంచి ఈ విధానం అమల్లోకి రానుందని ఆయన వెల్లడించారు. యాన్యువల్ పాస్ ఒక ఏడాది అంటే 200 ట్రిప్పులు ముగిసేంత వరకు చెల్లుబాటు అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సౌలభ్యం కోసం వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు. ఈ స్కీమ్ యాక్టివేషన్ రెన్యువల్కు సంబంధించిన త్వరలోనే ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ లింక్ను రాజ్మార్గ్ యాత్ర యాప్తో పాటు NHAI మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఈ విధానంతో 60 కిలోమీటర్ల పరిధిలోని టోల్ ప్లాజాలకు సంబంధించినటువంటి దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం అవుతాయని, అదేవిధంగా టోల్ చెల్లింపులు సులభతరం అవుతాయని ఆయన తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి తాము లక్ష్యంగా పెట్టుకున్నామని నితిన్ గడ్కరీ అన్నారు. ఫాస్ట్రాగ్ అంశం మేము అందరికీ తెలిసిందే. టోల్ గేట్ దగ్గర దాన్ని రీఛార్జ్ చేసుకోవడం కానీ, తర్వాత ప్రయాణానికి సంబంధించినటువంటి కొద్ది ఇబ్బందికర పరిస్థితులు అంటే ఎవరికైతే వ్యక్తిగత వాహనాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎదురయ్యే సమస్యే. సో ఇప్పటి నుంచి అంటే రాబోయే ఆగస్టు 15 నుంచి ఒక కొత్త స్కీమ్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. 3,000 రూపాయలు వార్షిక అంటే ఇయర్లీ అంటే పేమెంట్తో 200 ట్రిప్పులకు సుమారు అంటే దాదాపు 200 ట్రిప్పుల వరకు వాళ్ళు ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీన్ని రీఛార్జ్ చేసుకుంటే 200 ట్రిప్పులు అయ్యేంత వరకు కూడా అది రన్ అవుతూనే ఉంటుంది. సో దేశవ్యాప్తంగా ఎక్కడైనా తిరగొచ్చు అనేది కేంద్ర మంత్రిత్వ శాఖ దీనిపైన కీలక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఆ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా కీలక ప్రకటన చేశారు. వాణిజ్యేతర వాహనాలకు మాత్రం ఇది పరిమితం అవుతుంది. మారేడుమిల్లిలో భీకర ఎన్కౌంటర్. మావోయిస్ట్ అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతి. అగ్రనేత చలపతి భార్య అరుణ, మరో దళ సభ్యుడు అంజు సైతం. రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి మృతదేహాలు. అసూలు బాసిన 4 శాంతి చర్చల ప్రతినిధులు. సో మావోయిస్టులకు అయితే మరో తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఒక్కొక్కరుగా నిలరాలుతున్నటువంటి అగ్రనేతలు జాబితాలో మరో అగ్రనేత చేరారు. గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతి చెందినట్టుగా సమాచారం. ఆయనతో పాటు అగ్రనేత చలపతి భార్య అరుణ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో దళ సభ్యుడు అంజు సైతం చనిపోయాడని చెప్పి అంటున్నారు. ఆపరేషన్ కగాను తక్షణమే ఆపాలి. ఓవైపు పౌర సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతుంటే మరోవైపు వరుస ఎన్కౌంటర్లతో అడవులు దద్దరిల్లుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ తెల్లవారుజామున ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల సరిహద్దుల్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజల రవి అలియాస్ గణేష్ అలియాస్
ఉదయ్ ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ అగ్రనేత చలపతి భార్య అరుణ మృతి చెందారు. ఆమెపై 20 లక్షల రూపాయల రివార్డు ఉంది. మరో దళ సభ్యుడు అంజు సైతం మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గాజల రవి అలియాస్ గణేష్ స్వస్థలం భూపాలపల్లి జిల్లా వెలిశాల. ఆయన సోదరులు ఆజాద్ అలియాస్ గాజల సారయ్య, ఐతు అలియాస్ గాజల అశోక్ కూడా మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు. ఆజాద్ గతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందగా మరో సోదరుడు అశోక్ కొన్నేళ్ల క్రితం పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004 అక్టోబర్లో జరిగిన శాంతి చర్చల్లో మావోయిస్ట్ పార్టీ తరపున ప్రతినిధిగా తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజల రవి పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండా తయారీలో రవి కీలక పాత్ర పోషించారు. ఆయనపై 25 లక్షల రూపాయల రివార్డు ఉంది. సో గాజల రవి 2004లో జరిగినటువంటి శాంతి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. అప్పటి ఉన్నటువంటి అంటే తెలంగాణ జోన్కి సంబంధించినటువంటి కార్యదర్శి హోదాలో ఆయన పాల్గొన్నారు. ఆనాటి చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. సో ఈయన మరణంతో దాదాపుగా ఆనాటి శాంతి చర్చల్లో పాల్గొనే ప్రతినిధులు అందరూ కూడా హతమైనట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే మనం గణేష్ మృతితో శాంతి చర్చలకు హాజరైన 3 మావోయిస్టు అంటే 2 జనశక్తి ప్రతినిధులు 4 ప్రాణాలు కోల్పోయినట్లయింది. అప్పట్లో చర్చలకు మావోయిస్టు పార్టీ తరపున అక్కిరాజ్ హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, చలం అలియాస్ సుధాకర్, గాజల రవి అలియాస్ గణేష్, జనశక్తి గ్రూప్ తరపున రియాజ్, అలాగే కూర దేవేందర్ అలియాస్ అమర్లు హాజరయ్యారు. చర్చల అనంతరం కాలంలో 2005లోనే సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ రియాజ్ చనిపోగా 2021లో రామకృష్ణ అనారోగ్యంతో అసలు బాసారు. ఇక ఈ నెల 5న బీజాపూర్ జిల్లా ఎన్కౌంటర్ సుధాకర్, ఇప్పుడు ఏఓబిలో గణేష్ మరణించారు. ఇక మిగిలింది కేవలం జనసేన అగ్రనేత కూర రాజన్న సోదరుడు కూర దేవేందర్ అలియాస్ అమర్ మాత్రమే. అరుణోదయ విమలకు సహచరుడు కూడా ఆయన ప్రస్తుతం లీగల్ గానే ఉంటున్నారు. సో గాజల రవిదైతే సొంతూరు వెలిశాల గురించి అందరికి తెలిసిందే. భూపాలపల్లి జిల్లాలో ఉండే ఆ ప్రాంతం నుంచి ఎంతోమంది అడవులు బాట పట్టారు సామాజిక చైతన్యం కోసం, అలాగే ఒక విప్లవాత్మక మార్పు కోసం వాళ్ళందరూ ప్రయత్నించారు. వాళ్ళలో ఒక్కొక్కరుగా ఈరోజు కనుమూస్తూ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక కొండమొదలు, చింతకూరు, కొయ్యలగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేతలు సంచరిస్తున్నారనే సమాచారంతో అల్లూరు జిల్లా పోలీసులు గ్రేహౌండ్ సిబ్బందితో కలిసి నిన్న రాత్రి నుంచి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో 3 AK-47 రైఫిళ్లతో పాటు భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. డిజిటల్ పేపర్ చూసుకుంటే బైబిల్ మీద ఒట్టు, ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం. తెలంగాణలో నన్ను రాజకీయంగా అనదొక్కే ప్లాన్. జగన్ కేసీఆర్ కలిసే ఫోన్ ట్యాపింగ్ కు స్కెచ్ వేశారు. ఈ విషయాన్ని స్వయంగా వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆడియో నాకే వినిపించారు. జగన్ కేసీఆర్ బంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎక్కడికి రమ్మన్నా వస్తా. ఆంధ్రప్రదేశ్ PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సో వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. అంటే సొంతంగా రక్త సంబంధం కూడా చిన్నపోయింది ఈ కేసీఆర్ అలాగే జగన్ మధ్య ఉన్నటువంటి బంధం ముందు అని తను ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన ఎక్కడికి రమ్మన్నా తాను వచ్చి విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను కూడా అన్నారు. సార్ ఈ పూర్తి కథనం ఒకసారి చూస్తే తను బైబిల్ మీద ఒట్టేసి కూడా చెప్తున్నారు. అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరు కలిసే ఫోన్ ట్యాపింగ్ కు స్కెచ్ వేశారని ఆమె అన్నారు. తెలంగాణలో తను రాజకీయంగా అణగదొక్కేందుకు స్కెచ్ వేశారని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా వైవి సుబ్బారెడ్డి తనకు చెప్పారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆడియోలను కూడా తనకు వినిపించారని తెలిపారు. ఇప్పుడు సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడా అంటే అనుమానమేనని ఆమె అన్నారు. జగన్ తన సొంత మేనకోడ్ల ఆస్తి కాజేసే అంశంలో సుబ్బారెడ్డితో అబద్ధాలు చెప్పించారని ఆమె అన్నారు. వీళ్ళిద్దరి బంధం ముందు రక్త సంబంధం చిన్నపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయంపై చెప్పేందుకు ఎక్కడికి రమ్మన్నా వస్తానని, సాక్ష్యం చెప్తానని షర్మిల చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ ఇదని ఆమె అన్నారు. తాను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదని ఎన్నో కుట్రలు చేశారని ఆమె అన్నారు. తన భవిష్యత్తును పాతిపెట్టాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కుట్ర చేశారని ఆరోపించారు. తనకు అండగా నిలిచిన వాళ్ళను బెదిరించారని చెప్పారు. తన అనుచరులను భయభ్రాంతులకు గురి చేశారని ఆమె అన్నారు. తాను తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్కు సంబంధం లేని అంశమని కేసీఆర్ కోసం తనను తొక్కి పెట్టాలని చూశారని
ఆమె అన్నారు. తన చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశారని, తాను సర్వైవల్ కోసం పోరాడానని ఆమె అన్నారు. తన ప్రతి పోరాటానికి అడ్డుపడ్డారని చెప్పారు. ఆనాడు ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు లేవని, ఇక్కడ చంద్రబాబు, తెలంగాణ రేవంత్ అధికారంలో ఉన్నారని ఆమె అన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద చర్యలు తీసుకోవాల్సి అని షర్మిల కోరారు. దీనిపై ఎక్కడికి పిలిచినా వస్తానని, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలని షర్మిల చెప్పారు. సో ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంతగా తీవ్రంగా సంచలనం సృష్టిస్తుందో మనకందరికి తెలిసిందే. దాదాపు 4000 మంది వరకు ఫోన్స్ ట్యాప్స్ అయ్యాయని చెప్పి అంటున్నారు. మొత్తం తన పర అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ కేసీఆర్ టీం ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి సమాచారం, అంటే దీనిపైన ప్రచారం జరుగుతుంది. సిట్ విచారణలో ఎస్ఐబి మాజీ చీఫ్ సంచలన వివరాలు వెల్లడించారన్నట్టుగా ఒక వార్తా కథనం అయితే వస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు మనకి తెలుసు. మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదా? 1916 కాల్ చేయండి. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన సర్కార్. ప్రజలకు సులువుగా గుర్తుండేలా మార్పులు, ఫిర్యాదులను త్వరగా పరిష్కరిస్తున్న సిబ్బంది. సో మిషన్ భగీరథ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏర్పాటు చేశారు. మంచినీళ్ళు రాకుండా ఎవరు ఇబ్బందులు పడుతున్నారో సో వాళ్ళందరూ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వారికి త్వరితగతిన ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1916 అనే నెంబర్ని మిషన్ భగీరథ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. నీళ్లు రావట్లేదు, నీళ్లు తమకు అందట్లేదు, మంచినీళ్ళు అందట్లేదు అని చెప్పి ఎవరు చిన్న సమస్యను తాము వెల్లడించినా వెంటనే సమస్యను పరిష్కరించేలా సిబ్బంది కూడా తీవ్రంగా కృషి చేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. పునర్విభజన చట్టాన్ని ఏపీ ఉల్లంఘించింది. బనకచెర్ల నిర్మాణంలో తెలంగాణకు నష్టం. సీఎం సూచనతోనే అఖిలపక్ష ఎంపీల భేటీ. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో బనకచెర్లపై ఈరోజు జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అటు బీజేపీ అలాగే ఎంఐఎం పార్టీలతో సహా అందరు ఎంపీలు హాజరైనట్టుగా మనకు తెలుస్తోంది. బనకచెర్లతో తెలంగాణ రాష్ట్రానికి ఎదురయ్యే సమస్యలను ఈ సమావేశంలో చర్చించినట్టుగా మనకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సచివాలయంలో బనకచెర్లపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన మాట్లాడారు. పునర్విభజన చట్టాన్ని ఏపీ ఉల్లంఘిస్తుందని చెప్పారు. సీఎం సూచన మేరకే అఖిలపక్ష ఎంపీల సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో భాగంగా తెలంగాణకు జరిగే నష్టాన్ని అధికారులు ముఖ్యమంత్రికి, ఎంపీలకు వివరించారు. ఈ సమావేశానికి బీజేపీ తరపున మహబూబానగర్ ఎంపీ డీకే అరుణ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. బీఆర్ఎస్ తరపున ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సచివాలయానికి వచ్చారు. ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన పలు సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. బనకచెర్లతో నల్లమల మునుగుతుందని చెప్పి కవిత ఆరోపించారు. ఆ ప్రాజెక్టును ఆపాలంటే ఢిల్లీలో ఉద్యమాలు చేయాలి. ఇక్కడ ఉత్తమ్ పీపీటీతో ఒరిగేదేమీ లేదు. కేటీఆర్పై ఏసీబీది టైంపాస్ విచారణ చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత. ఇక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తుందని, దాన్ని తిప్పికొట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు కేసీఆర్. కాళేశ్వరం పండుగ పేరుతో కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఈ మేరకు రైతుల పక్షాన పోరాడేందుకు రెడీ అంటూ బీఆర్ఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. సో కాళేశ్వరంపై విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో స్కామ్, దానిపైన కమిషన్ విచారణ, ఈ అంశాల నేపథ్యంలో బీఆర్ఎస్ దానికి విరుడుగా కౌంటర్గా ఒక ప్రత్యేక కార్యక్రమం అయితే తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం పండుగ అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా బీఆర్ఎస్ తన అధికారిక ఖాతా ఎక్స్ ద్వారా కూడా ప్రకటన విడుదల చేసింది. సో కాళేశ్వరం ద్వారా జరిగిన లబ్ధి ఏంటి, దానివల్ల ఎన్ని ఎకరాలు అంటే ఎంత మేరకు ప్రయోజనం అయింది అనే విషయాలపై ఈ సందర్భంగా జనాలకు అంటే ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ చేయనున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇది ఇవాల్టి ఈవినింగ్ న్యూస్. మరో రోజు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.